జగ్గంపేట మండలం నరేంద్రపట్నం గ్రామ పంచాయతీ పరిధి భావవరంలో గత కొంతకాలంగా ఆదివాసీ, దళిత, బీసీ మరియు ఇతర పేదలు సాగు చేసుకుంటున్న కామరకొండ భూమి సర్వే నంబర్ 128లో సుమారు 110 ఎకరాలపై సాగుదారులకి పట్టా మంజూరు చేయాలని, అనర్హులను చేర్చవద్దని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి జాయింట్ కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. తమ సాగులో ఉన్న భూమిపై తమకే పట్టాలు ఇవ్వాలని, జగ్గంపేట ఎంఆర్ఓ ఏకపక్ష వైఖరి నశించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏపీఆర్సీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు మాట్లాడుతూ, జగ్గంపేట మండలం నరేంద్రపట్నం శివారు భావవరంలో దళిత, గిరిజన, బీసీ, ఇతర పేదలు కామరకొండ భూములను చదును చేసి జీడి మామిడి పంటలు వేసుకుని జీవిస్తున్నారన్నారు. గతంలో రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో జరిగిన పోరాటాల ఫలితంగా ఆనాటి కలెక్టర్ ఆదేశానుసారం మండల తహసీల్దార్, ఇతర అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి అర్హులైన సాగుదారులను గుర్తించి ఒక నివేదిక కలెక్టర్కు సమర్పించారని, ఇంతలో ఎన్నికలు రావడంతో అది వాయిదా పడిందన్నారు. నేడు ఆ భూములలో జగ్గంపేట తహసీల్దార్ అనర్హులకు పట్టాలిచ్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. సాగుదారులు లేకుండా గ్రామంలోని సీక్రెట్ మీటింగులు పెట్టి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తక్షణమే జిల్లా కలెక్టర్ స్పందించి గతంలో ఎంఆర్ఓ ఇచ్చిన నివేదికను అమలు చేయాలన్నారు. లేని పక్షంలో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏపీఆర్సీఎస్ జిల్లా అధ్యక్షులు వల్లూరి రాజబాబు, పీడీఎస్యు రాష్ట్ర కార్యదర్శి కడితి సతీష్, ప్రగతిశీల మహిళా సంఘం నాయకులు రెడ్డి దుర్గాదేవి, ఏపీఆర్సీఎస్ జిల్లా నాయకులు కె రామలింగేశ్వరరావు, ఎల్ఏ సత్యబాబు, జాను, గ్రామ కమిటీ నాయకులు బంటుపల్లి సింగరయ్య, గారా అప్పారావు, సత్యబాబు, సబ్బా రమణ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు మాట్లాడుతున్నాను. జగ్గంపేట మండలం పట్టణ శివారు భావవరం గ్రామంలో రెవెన్యూ కంట 100 ఎకరం ఉంది. అక్కడున్న ఆదివాసీలు, అక్కడున్న గొల్లలు, అక్కడున్నటువంటి ఎస్సీలు అందరూ కలిసి ఓసీలో పేదలు కలిపి దాదాపు 3-4 సంవత్సరాలు తుప్పా దొంగ కొట్టుకున్నారు. దానికి సంబంధించి అండ్ ఎంఆర్ఓ అండ్ ఆర్డీఓ కలెక్టర్ ఆఫీస్కి వచ్చేసిన ఫైలు మొత్తం ఎన్ని సెంట్లు ఎలాగా ఏంటి అనేది ఈ లోపల ఎలక్షన్ కోడ్ రావడం వల్ల ఆపేశారు. ఇప్పుడున్న ఎంఆర్ఓ ఏంటంటే మళ్ళీ వేరే లిస్టు, వేరే వాళ్ళకి సంబంధం లేని వాళ్ళకి, ఆ భూమితో సంబంధం లేని తుప్పకొట్టిన వాడికి మళ్ళీ లిస్టు ఫైల్ చేయడానికి మనకి పంచాయతీ మీటింగ్ పెట్టి ఎవరైతే నిజమైన లబ్ధిదారులు వాళ్ళని పిలవకుండా అతను రాజకీయంగా పనిచేస్తూ ఉన్నాడు జగ్గంపేట ఎంఆర్ఓ. దానికి నిరసనగా కలెక్టర్ ఆఫీస్ ముట్టడి పెట్టి మొత్తం కలెక్టర్ గారి దగ్గరికి మొత్తం ఫైల్ ఇచ్చాం. అప్పుడు అప్పుడున్న ఎంఆర్ఓ మొత్తం ఫైల్ ఎలా తయారు చేయగాడు, ఎన్ని కులాలకు ఇవ్వడానికి రికమెండేషన్ చేయడం మొత్తం అంత ఫైల్ చేసాం. వారికి ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం వారి తరఫున మా పోరాటం. ఎవరైతే కొత్తగా పెట్టిన ఎంఆర్ఓ లిస్ట్ ఉందో, ఆర్థిక ప్రలోభాలకు గురై ఎంఆర్ఓ పెట్టిన లిస్ట్ ఉందో దాన్ని తీసేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం డిమాండ్. ఎవరైతే పొజిషన్లో వారికి ఇవ్వాలి పట్టాలనేది మా డిమాండ్. జగ్గంపేట తహసీల్దార్ అధికార పార్టీ ఒత్తిళ్లకు లోనై మరి నిజమైనటువంటి అర్హులైనటువంటి లబ్ధిదారులకు భావవరం గ్రామంలో గత కొన్నేళ్లుగా కామరకొండ భూమిని సాగు చేసుకున్నటువంటి అర్హులైనటువంటి సాగుదారులకు అన్యాయం చేయడానికి ఒడిగడుతూ ఉన్నారు. దీన్ని మేము ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘంగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి సాగుదారులు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళ యొక్క లిస్టును గతంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు, సర్వేరు, ఇతర అధికారులు కూడా క్షేత్రస్థాయిలోకి వెళ్ళి పరిశీలన చేసి అక్కడ నిజమైన అర్హులను, లబ్ధిదారులను లిస్టు తయారు చేసి ఒక నివేదికని కలెక్టర్ గారికి పంపించారు. ఆ నివేదికను బుట్టదాఖలు చేసి ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇంకో నివేదిక తయారు చేసి ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వ మరి నాయకుల యొక్క కార్యకర్తలు కట్ట ఇచ్చుకోవడానికి అక్కడ ఉన్నటువంటి అర్హులని పేర్లను మాపు చేసి అక్కడ వేరే అనర్హులైనటువంటి పేర్లను యాడ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది మరి సరైనది కాదు. అక్కడ ఉన్నటువంటి సాగుదారులైనటువంటి లబ్ధిదారులకే పట్టాలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో ఇచ్చినటువంటి ఎంఆర్ఓ నివేదికనే ఇప్పుడు అమలు చేయాలని చెప్పేసి మేము మరి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. కలెక్టర్ గారికి ఈ మేరకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. జాయింట్ కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి దీన్ని పరిష్కరిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు.